ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రపంచానికి సువార్తను పరిచయం చేయడానికి దేవుడు తన శిష్యులైన వారికి ఇచ్చే కీలకమైన పాత్రను ఇది సూచిస్తుంది. అలాగే భూ సంబంధమైనది, పరలోక సంబంధమైన వాస్తవాలు మధ్యలో లోతైన సంబంధాన్ని ఇది నొక్కి చెప్తుంది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. భక్తుడి విధంగా అంటున్నాడు, మేము శరీరధారులమై నడుచుకొనొచ్చునను శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణమైన విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైనే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తు వాడనని నమ్ముకునేలా అతడెలాగూ క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. పడద్రోయుటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడును. నేను వ్రాయ పత్రిక వలన మిమ్మల్ని భయపెట్టవలని ఉన్నట్టు కానబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయ వారిని కనిపెట్టి ఉండని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోడి. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలన నిష్కపటుల మనసులు మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులు, కీడు విషయమై నిష్కపటులై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, భూమి మీద మేము వేటిని బంధింతుమో అవి పరలోకమందు బంధింపబడునని, భూమి మీద మేము వేటిని విప్పుదుమో అవి పరలోకమందు విప్పబడునని నీవు తెలియజేశావు. తని నీకు స్తోత్రములు. దేవా, ఈ లోకంలో నీ చిత్తాన్ని నెరవేర్చుచు సువార్తను ప్రకటించుచు నీవు మాకిచ్చిన అధికారాన్ని ఉపయోగించేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములు కలుగజేయ వారిని కనిపెట్టి ఉండి మేము నీ విషయమై జ్ఞానమును, కీడు విషయమై నిష్కపటులమై ఉండుటకు కృపచూపమని, సాతానును మా కాళ్ళ క్రింద నీవే చితక త్రొక్కించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.